తీర ప్రాంతంలో ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దీనికోసం జాతీయ స్థాయిలో అధ్యయనం జరుగుతుందని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అభ్యర్థన మేరకు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, భారత ప్రభుత్వం చెన్నై వారు అధ్యయనాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి కోత నిర్వహణ కోసం తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికను రూపొందించారు. షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది తీర ప్రాంత కోత వంటి తీర ప్రాంత ప్రమాదాలను నియంత్రించడానికి మరియు తీర ప్రాంత ప్రజలకు సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక వ్యూహాత్మక ప్రణాళిక ఇది. దీని ద్వారా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, రిస్క్ రిడక్షన్, హ్యాబిటాట్ ప్రిజర్వేషన్ అలాగే ఇతర విషయాలతో పాటు తీర ప్రాంత కోత నివారించడానికి కింద తీర ప్రాంత రక్షణ వ్యూహాలను షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ లో ప్రముఖంగా పేర్కొనడమైంది. ఒకటి, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ లైక్ మ్యాంగ్రోవ్స్, క్యాజురినా ప్లాంటేషన్, డ్యూ నరిష్మెంట్ అంటే మన అడవులు, సరుగుడు తోటలు మరియు ఇసుక తెనుల సంరక్షణ వంటి బయోషీల్స్. రెండవది, దృఢమైన పరిష్కారాలు, గ్రోయిన్స్, ట్రైనింగ్ గోడలు మొదలైనవి, లైక్ హార్డ్ సొల్యూషన్స్ లైక్ రాళ్ల దిబ్బలు, ఇలాంటి కాంక్రీట్ నిర్మాణం. అలాగే మూడవది, హైబ్రిడ్ పరిష్కారాలు, ప్రకృతి మరియు దృఢమైన పరిష్కారాల కలయిక, అంటే కొంతసేపు నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ మ్యాంగ్రోవ్స్, క్యాజురినా ప్లాంటేషన్తో పాటు కొంత కాంక్రీట్ నిర్మాణాలతో కూడా కూడిన హైబ్రిడ్ పరిష్కారం. సో పైన పేర్కొన్న వ్యూహాలని సాధ్యాసాధ్యాల అధ్యయనాల ఆధారంగా ఇది కొన్ని సమీకృత విధానంతో చేపట్టాలి. నాగావళి మరియు వంశధార నది సంగమ ప్రదేశాల్లో తీర ప్రాంత కోతను నియంత్రించడానికి ముందస్తు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మరి వివిధ మండలాల్లో ఫిషింగ్ జెట్టీలు నిర్మించడానికి శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం 10/9/24 తేదీల లేఖ ద్వారా చెన్నైలోని జాతీయ తీర ప్రాంత పరిశోధనా కేంద్రానికి